ఇది పొయ్యి మీద ఆవిరి పొయ్యి మీద ఏదైనా ఉన్నప్పుడు ఆవిరత్త చూడు అలా ఉంది బాడీ ఏంటి. నేనైతే ఇప్పుడు మరి ఇది ఏ ఏరియా మనకు తెలీదు, మాల్ అనుకుంటున్నాను. ఇదైతే ఎక్కడికి వచ్చాం తెలుసుకుంటే చాలా బాగుంది ఏరియా మాత్రం, చాలా ప్రశాంతంగా. ఈ కార్లో బయటకు వచ్చిన తర్వాత ఇది పొయ్యి మీద ఏదన్నా వండుతున్నప్పుడు ఆవరత్తా చూడు అలాగ ఉంది. ఇక్కడ ఏంటి చెమటలో పట్టేసి ఇది నైట్ టైం అయితే బాగుంటుందో మరి. హాయ్ అండి అందరికీ. నేనైతే ఇప్పుడు గల్ఫ్లో డ్రైవింగ్ పని అయితే చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి భయ్యా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ఇంకా అర్థం అవ్వలేదా ఎక్కడికి వచ్చాము? హే పేరుపాలెం బీచ్. ఇది పేరుపాలెం బీచ్ అనమాట. బీచ్ దగ్గరలో వచ్చాము. ఇది బీచ్. ఇంటికే ఇది ఇక్కడ ఇలాగ చెమటలో ఒక్కపోతా అంతా. బాగుంది. ఇప్పుడైతే సముద్రం దగ్గరికి అయితే వచ్చాం మనం. సముద్రం పక్కనే మాల్. అందుకే ఈ వేడి ఒక్కపోతా అంతా చాలా బాగుంది కదా. పక్కనే మాల్. అక్కడ చూడండి, చూపిస్తాను బోటు. ఏది బోటు వెళ్ళిపోయిందా? అదిగో బోటు. చాలా బాగుంది లొకేషన్ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. అయ్యమ్మ ఉండలేమమ్మా ఇక్కడ ఎండలోనే. గాలి లేదు, వేడి ఉక్కపోతా. అయితే బీచ్ వారకైతే వచ్చాం. చాలా బాగుంది. స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ, స్నానం చేస్తున్నారు. అది కంపెనీలు, ఆయిల్ కంపెనీలు అనుకుంటాయి. బాగుంది. జనం తక్కువే ఉన్నారు కదా, జనం లేరు. అవి డ్రైనేజ్ వాటర్ అని రాళ్ళు అంటే ఇక్కడ దాకా ఉండేదన్నమాట సముద్రం. మరి అలలు వచ్చాయో తెలీదు. నేను యాక్చువల్గా అయితే నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకుంటున్నాను బీచ్ కాడికి. టైమింగ్ అంతే. బాగుంది కదా, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. అబ్బా ఇసుక కూడా ఈ ఇసుకనే ఇల్లు కట్టుకోవడానికి వాడతారు. ఇది ఇసుక అంటే ఇది కాదు, లోపల తీసి ప్యూర్గా ఫ్రెష్గా పట్టుకెళ్తారనమాట. ఏమన్నా ఇక్కడ షాపింగ్ మాల్ చూసారా? ఇవే చెట్లు మన ఇండియాలో ఉంటే నరికేసి ఈ పాటికి పక్కడేస్తాం. అది ఫామ్ హౌస్ అనుకుంటా. తెచ్చ చెట్లను కూడా బాగా చూసుకుంటారండి ఇక్కడ.
చూసారా బ్యాక్ సైడ్ గ్లాస్తో వాల్ కట్టారు ఆ చెట్లకి. ఇదేంటనుకున్నారు, లోపలికి దిక్కకూడదు, అలా కొట్టకూడదు, నిషేధం. మీకు ఈ ఏరియా అయితే తెలుసా? ఈ ఏరియా పేరేంటో నాకైతే తెలీదు. నేను మా మేడంని అయితే మాల్కి అయితే తీసుకొచ్చాను. ఇదనమాట ఏరియా. మసీదే కదా ఇది. చూడండి మాల్స్, అన్నీ మాల్సే. మాల్స్, హాస్పిటల్లో. ఇది మాల్, మా మేడం తీసుకొచ్చిన మాల్ అనమాట ఇది. లోపలికి వెళ్ళారు. దగ్గర దెబ్బకైతే గాలి కొట్టేయిందమ్మా. గాలి లేదు, ఏదో అన్నం పొయ్యి మీద పెడుతుంది, మూత ఆవృతి తెచ్చుండి అలా అయిపోయింది. అయ్యో అయ్యో. మళ్ళీ అక్కడనండి అక్కడ మరి ఏం కొంటారో ఏం చేద్దాం మనకు తెలియదు. అక్కడ నుండి మళ్ళీ ఇది ఇక్కడ తీసుకొచ్చాను. మళ్ళీ ఎక్కడి నుండి ఎక్కడికో. ఫైనల్గా అయితే మేడం అయితే వచ్చారు. జమాకి అయితే వెళ్ళమన్నారు చాక్లెట్లు తీసుకొని. ఇంకైతే మేడం దింపేసి వెళ్ళిపోతాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.